మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారని అన్నారు ఎంపీ డీకే అరుణ. 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ నెల 16, 17, 18 ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లుతో తెలంగాణలో 60 మంది మహిళలు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. రిజర్వేషన్ బిల్ అంటే ఒక చట్టం కాదు, ఇది కోట్లాది ఆడబిడ్డల యొక్క ఆశయం ఆకాంక్ష. ఇది ఒక కొత్త యుగానికి నాంది పలకబోతుంది. రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలకబోతున్నటువంటి బిల్లు ఇది. ఈ బిల్లు కనుక మనకి ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఉదాహరణ డీలిమిటేషన్ కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణ విషయానికే కనుక వస్తే డీలిమిటేషన్ ద్వారా పార్లమెంటు స్థానాలు కూడా పెరగబోతాయి. ఈరోజు ఉన్నటువంటి 17 స్థానాలు వాటిని పెంచుకుంటే కనుక దాదాపు 26-27 స్థానాలు, దాంట్లో 33% అంటే 9 స్థానాలు, 9 మంది మహిళలు పార్లమెంటుకు రాబోతారు మన తెలంగాణ నుంచే ఊహించుకుంటే. అంటే దేశవ్యాప్తంగా 273 మంది మహిళలు పార్లమెంటుకు వస్తారు. మన తెలంగాణ అసెంబ్లీ వరకు కూడా చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు 180 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. 181 కాన్స్టిట్యున్సీలు అవుతాయి మన తెలంగాణలో డీలిమిటేషన్ తర్వాత అసెంబ్లీ స్థానాలు. దాంట్లో 33% అంటే దాదాపు 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చోబోతారు.